అక్షయ్ భానుమతి ఎలా ఉన్నారో ఏంటి అని చెప్పేసి అక్షయ్కి ఫోన్ చేస్తే అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేయడు కదా. ఇక రాజేంద్ర ప్రసాద్కి అయితే ఫోన్ చేస్తారనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఫోన్ అవనీకి అయితే వేస్తాడనమాట. నేను పార్వతిని మాట్లాడుతున్నానని చెప్పేసి అంటదనమాట. పార్వతినా, ఏ పార్వతి అని చెప్పేసి కావాలని ఆట పట్టిస్తూ ఉంటుంది అవని. ఇక పార్వతి అయితే ఇది కావాలని తొలపొగుడు చూపిస్తుందని చెప్పేసి అనుకొని గుర్తుపట్టడానికి నా ఫోన్లో నెంబర్ లేదా, నా వాయిస్ లేదా అని చెప్పేసి అంటదనమాట. మీరెవరో చెప్తే సరిపోయేదానికి ఇవన్నీ ఎందుకండి? నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి మీదేమన్నా ఫ్యాన్సీ నెంబరా, గొంతు గుర్తుపెట్టడానికి మీరేమన్నా పాపులర్ సింగరా ఏంటి అని చెప్పేసి అంటదనమాట. అది అస్సలు తగ్గొద్దని చెప్పేసి పక్కనే రాజేంద్ర ప్రసాద్ అయితే ఉండి చెప్తూ ఉంటాడనమాట. ఇక పార్వతి అయితే ఇది తగ్గేలా లేదని చెప్పేసి అనుకొని నేను మీ అత్తయ్య పార్వతిని అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో అవని అయితే అత్తయ్య మీరా, నేను మీ కోడలు అవనిని మాట్లాడుతున్నాను అత్తయ్య, చెప్పండి అత్తయ్య బాగున్నారా, టిఫిన్ చేశారా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. నేను కుశల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చేయలేదని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. చెప్పరా, అయితే ఉంటాను మరి అని చెప్పేసి అంటదనమాట. అవని ఫోన్ ఎందుకు చేశానో తెలుసుకోకుండానే ఫోన్ పెట్టేస్తున్నావు అంటున్నావేంటి అని చెప్పేసి పార్వతి అనగానే నాతో మాట్లాడటమే ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తే ఏముందిలేండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. నేను మీ మావయ్య గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ నువ్వు తీసావేంటి అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. మావయ్య గారు వాకింగ్కి వెళ్ళారు అత్తయ్య, ఆ విషయం ఏంటో చెప్పండి అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. ఆయనకి భార్యను పట్టించుకోవడం తెలియదు, నీకేమో భర్తతో ఎలా ఉండాలో తెలియదు. నేను నీలాంటి దాన్ని కాదు కాబట్టి ఓ తల్లిగా నా కొడుకు గురించి ఆలోచించాలి కదా, అందుకే నా కొడుకు గురించి ఆలోచించి ఫోన్ చేశా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. మీరు మీ కొడుకు గురించి ఆలోచిస్తే నేను నా కూతురు కోసం ఆలోచిస్తుంటానని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. నాకు భర్తతో ఎలా ఉండాలో తెలియదని అంటున్నారు, మరి మీ భర్త మీతో ఎందుకు ఉండడం లేదు? నాకు కుటుంబాన్ని గౌరవించడం తెలియదని అంటున్నారు, అదే నిజమైతే మీ భర్త మీ కూతురు నా దగ్గర ఎందుకుంటారో, అంటే నా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టే కదా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. నువ్వు చెప్పే సెంటిమెంట్ డైలాగులు వినడానికి నేను ఫోన్ చేయలేదు, నా కొడుకు కోసం ఫోన్ చేశాను, వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మా ఆయన్ని వెళ్ళి చూడమను, వాడు ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పేసి అంటదనమాట. అదేంటి అత్తయ్య, మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఇంటికి రావద్దని మావయ్య గారిని తిట్టారు కదా, ఇప్పుడు ఆయన ఆ ఇంటికి ఎందుకు వెళ్తారు చెప్పండి అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటకి పార్వతి అయితే సైలెంట్గా ఉంటుంది. మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారో అర్థమైందిలేండి అత్తయ్య, మీరు వెళ్ళగానే మీ అబ్బాయిని నా వైపుకి తిప్పేసుకున్నానేమో అని మేమిద్దరం ఎక్కడ కలిసిపోతామోనని అనుమానంతో ఫోన్ చేస్తుంటారు అంతే కదా అని చెప్పేసి అంటదనమాట. ఇంతలో రాజేంద్ర ఫోన్ తీసుకొని ఏమండే శ్రీమతి పార్వతి గారు, నా కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పరేంటండి, మీ డౌట్ అదే కదా అని చెప్పేసి అంటాడనమాట. మీరు పక్కనే ఉండి ఇదంతా చేస్తున్నారా? నా కొడుకు మీ కోడలికి లొంగిపోయే రకం కాదు, నా కొడుకుని తన వైపు తిప్పుకోవడం అనేది మీ కోడలికి వల్ల కాదు. నా కొడుకు వజ్రం, నా కొడుకు మీ కోడలికి లొంగిపోతాడు, మీ ఇంటికి వచ్చి ఉండిపోతాడు అనుకోవడం మీ భ్రమ, అది ఈ జన్మకి జరిగే పని కాదని మీరు మీ కోడలు తెలుసుకుంటే మంచిది. వాడు మీ ఇంటికి రావడం కాదు కదా, మీ ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడడం. ఏదో నా మనసు ఉండబట్టలేక కాల్ చేశాను తప్పితే నా కొడుకు మీ ఇంటికి వస్తాడని కాదు, మీతో ఉండిపోతాడని కాదు, ఎక్కువ ఊహించుకొని సంబరపడిపోకండి. చీచి, మీకు ఫోన్ చేసి తప్పు చేశానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తానమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అత్తయ్య తన కొడుకు గురించి చాలా కాన్ఫిడెన్స్గా ఉందమ్మా అని చెప్పేసి అంటాడనమాట. అవును మావయ్య, ఆయన మన ఇంట్లో ఉన్నారని తెలిస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మన ఇంటికి వచ్చి వాలిపోతుంది, అందుకే ఆయన ఇక్కడ ఉన్నట్టు చెప్పలేదని చెప్పేసి చెబుతుంది అనమాట. ఇక ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే మనం చెప్పడం ఎందుకు, తెలియాల్సిన టైం వస్తే అది తెలుసుకుంటుందని చెప్పేసి అంటాడు. ఇక పార్వతి దానికి ఎంత పొగరు, నాతోనే ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటకి పల్లవి అయితే మీరు టెన్షన్ పడద్దు అత్తయ్య, నేను వెళ్ళి బాగా చూసొస్తాను అని చెప్పేసి బయలుదేరుతుంది. ఇక ఆమెని అక్షయ్కి కషాయం తాగించి సేవలు చేస్తూ ఉంటుందన్నమాట. నాకు వద్దు, తాగలేనని చెప్పేసి అక్షయ్ అంటే వద్దు, సరిహద్దు అంటే కుదరదు, ఒంట్లో బాగాలేనప్పుడు చెప్పింది వినండి, చెప్పినట్టు చేయండి, కోపతాపాలు పక్కన పెట్టి కషాయం తాగండి అని చెప్పేసి తాగిస్తూ ఉంటుంది అనమాట. కాసేపు రెస్ట్ తీసుకోండి, 10 గంటలకు మందులు వేసుకోవాలి, అప్పుడు లేపుతాను అని చెప్పేసి అవని అయితే చెప్తుంది. ఇంతలో అవనికైతే కమల్ ఫోన్ చేసి అమ్మకి డౌట్ రాకుండా మళ్ళీ తాగిచ్చినట్టు యాక్ట్ చేసావు అని చెప్పేసి డ్రామా మొత్తం చెప్తాడనమాట. అమ్మ అక్కడ లేదు కాబట్టి నువ్వు అన్నయ్యకి దగ్గర అవ్వాలి వదిన అని చెప్పేసి కమల్ శ్రీకర్ ఇద్దరైతే చెప్తారు. ఇక అవని అయితే మీ అన్నయ్య ప్రస్తుతం మన ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక వాళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు వదిన, అమ్మ రాగానే అన్నయ్య నీ దగ్గరికి వచ్చేసాడంటే నువ్వంటే ఎంత ప్రేమ అని చెప్పేసి అంటాడనమాట. అయ్యో కన్నయ్య, మీ అన్నయ్య నాపై ప్రేమతో రాలేదు, పేయింగ్ గెస్ట్గా వచ్చారు, ఆయనకి బయట ఫుడ్ పడకపోయేసరికి హెల్త్ పాడైంది, ఆరోగ్యం పాడవుతుందని పేయింగ్ గెస్ట్గా ఉండడానికి ఒప్పుకున్నారు, ఆయన రానన్నా మావయ్య నేను బలవంతంగా ఒప్పించామని చెప్పేసి అంటదనమాట. ఆహా, అన్నయ్యకి అలా జరగడం మంచిదైంది వదిన,
అన్నయ్య కోలుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఇక అవని అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, ఆయన కోలుకోవాలని అనుకో అని చెప్పేసి అంటదనమాట. అలా అయితే అన్నయ్య నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు కదా వదిన, నీ దగ్గరే ఉంటే తన మనసు మారి నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడని చెప్పేసి అంటాడనమాట. ఇక ఎమోషనల్ అయిపోయిన అవని ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి చెప్తుందనమాట. సరే వదిన నువ్వు చెప్పాలా, ఈ విషయం నువ్వు చెప్పమన్నా కూడా చెప్పవు అని చెప్పేసి ఇద్దరైతే అంటారు. ఇక తెల్లవారుగానే అక్షయ్ ఉండే చోటుకి హడావుడిగా బయలుదేరుతుంది అనమాట పల్లవి. ఇంటికి తాళం వేసి అయితే ఉంటుందన్నమాట. బావగారు బయటికి వెళ్ళిన అమ్మమ్మ అయినా ఇంట్లో ఉండాలి కదా, తాళం వేశారేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక వెంటనే అవని ఇంట్లో కానీ ఉన్నాడా అని చెప్పేసి అవని ఇంటికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా తను చూసి ఇదేంటి ఎలా వచ్చేసింది, లోపల ఆయన ఉన్న విషయం తెలిస్తే కొంపలు అంటుకుంటాయని చెప్పేసి అంటదనమాట. ఇక ఇంతలో బామ్మ వచ్చి పల్లవిని చూసి హడావిడిగా లోపలికి వెళ్ళి, రేయ్ పల్లవి వచ్చిందిరా, ఈ విషయం దానికి తెలిస్తే పెద్ద యుద్ధమే చేస్తుంది, నువ్వు గమ్మునుండు, పల్లవి గురించి అవని చూసుకుంటుందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అవని అయితే పల్లవిని ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. అక్షయ్ బావ గారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట పల్లవి. ఇక అవని అయితే ఆ ఇంటి వాళ్ళ గురించి ఇంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందని చెప్పేసి అంటదనమాట. తెలివిగా మాట్లాడుకో, అత్తయ్యతో నువ్వు ఫోన్లో మాట్లాడింది విన్నాను, అక్షయ్ బావ గారిని నువ్వు మీ ఇంట్లో పెట్టుకున్నావేమో అనిపిస్తుంది, తేలుకున్న దొంగలా ఆలోచిస్తున్నామంటే అదే నిజం అయి ఉంటుంది, ఇంటి వరకు వచ్చిన కదా లోపలికి వెళ్ళి చూస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుంది అనమాట. ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది, ఎక్కడ అక్షయ్ దొరికిపోతాడా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారనమాట అవనే రాజేంద్ర ప్రసాద్. ఇక పల్లవి అయితే ఒక్కో గది వెతుకుతూ ఉంటుంది. ఆ గది కూడా చూస్తానంటూ ఇక అక్షయ్ ఉండే గదిలోకి అయితే వెళ్ళబోతూ ఉంటుంది అనమాట. అప్పటికే అక్షయ్ అదే గదిలో దగ్గుతూ ఉంటాడు. ఇక పల్లవి ఆ రూమ్లోకి వెళ్తూ ఉండగా ప్రణతికి అయితే సైగ చేస్తుంది అనమాట అవని. ఇక ప్రణతి వెళ్ళి కావాలనే పల్లవిపై నీళ్లు పోసేస్తుంది. ఇక దులుపుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట పల్లవి. అమ్మయ్య అనుకుంటారు. ఇక బామ్మ ఏమి ఎరగనట్టు పల్లవికి ఎదురే అక్షయ్ బయటికి వెళ్ళాడు, నేను మెడికల్ షాప్కి వెళ్ళానని అబద్ధం చెప్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.